ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియోలో ప్రస్తుతం మన భారతదేశంలో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత దారుణంగా దుస్థితికి పడిపోయినాయి అన్న విషయం మనం చర్చించబోతున్నాం. కాబట్టి తప్పకుండా వీడియోని కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, తప్పకుండా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇక 2-3 రోజుల క్రితం నేను మల్లన్న అన్న వ్యక్తి మీద ఒక వీడియో చేయడం జరిగింది. మల్లన్న అనే వ్యక్తి తన రాజకీయ స్వలాభం కోసం బీసీలను వాడుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఒక వీడియో డీటెయిల్గా చేయడం జరిగింది. ఆ వీడియో చూసి చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. అవునండి, మీరు చెప్పింది నిజమే అండి, మల్లన్న అన్న వ్యక్తిని నమ్మడానికి లేదు, ఈ వ్యక్తి తన స్వలాభం కోసమే బీసీలని వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది ఏం చేశారు అంటే నాకు నెగటివ్గా, అంటే నేను చేసిన వీడియోకి నెగటివ్గా కూడా మాట్లాడడం జరిగింది. అంటే నన్ను విమర్శించడం కూడా జరిగింది. అది మంచి విషయమే అండి, ఎప్పుడు కూడా విమర్శలు కూడా ఉండాలి. కాకపోతే ఆ విమర్శలలో కొన్ని విమర్శలు నిజంగా తిట్టిర్రు, అది వేరే విషయం. అది కొంతమంది మేధావులు పనికిమాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే పని. కానీ అందులో ఒక కమెంట్ నాకు చాలా నచ్చింది. ఏంటంటే బీసీల కష్టాలు నీకేం తెలుసు అని చెప్పేసి. నిజంగా ఆ మేధావులకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఒక బీసీనే. నువ్వు ముస్లిం అయి ఉండి బీసీ అంటావేంటి అని చెప్పేసి ప్రశ్నించే మేధావులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు కాబట్టి, ముస్లింలలో కూడా బీసీలు ఉంటారు, ఈ విషయం తెలవని వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక నేను కూడా బీసీనే. కాకపోతే మల్లన్న అన్న వ్యక్తి 10 రూపాయలు నాకు దానం ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడుక్కున్న స్టేజ్ నుంచి హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే స్టేజ్కి వచ్చిండు అంటే నిజంగా అది తన స్వలాభం వల్ల వచ్చిండా, లేదంటే ఒక ఎమ్మెల్సీగా తనకు వస్తున్నటువంటి జీతంతో హెలికాప్టర్ ఎక్కే సత్తా మల్లన్నకుందా, ఇది మనం ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకుడిగా ఆయన సంపాదన ఏంటి అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. బీసీల గురించి ఆలోచించే వ్యక్తి అయి ఉంటే తాను పేదరికంలో ఉండి తనకు వచ్చే డబ్బుల్ని సైతం బీసీల వెల్ఫేర్కి ఖర్చు పెట్టేవాడు ఒక నాయకుడు. ఇది ఒక నాయకుడు చేయవలసిన పని. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు కూడా ఎప్పుడు కూడా మొత్తం దుస్తులు వేసుకోలే. ఆయన తలుచుకుంటే టెక్సిడో సూట్లు వేసుకొని తిరిగే దమ్ము సత్తా ఆయనకు ఉంది. కానీ ఆయన ఏమన్నాడు అంటే భారతదేశంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా బట్టలు తొడగలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళందరూ మంచి బట్టలు తొడుక్కున్న తర్వాతే నేను తొడుక్కుంటా అని చెప్పేసి ఒక నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు మనందరికి గుర్తుండే ఉంటాయి. కాకపోతే మల్లన్న అనే వ్యక్తిని అట్లా కంపేర్ చేయకూడదు, అది పాపం. కానీ నిజంగా మల్లన్న అనే వ్యక్తి బీసీల సంక్షేమం కోసం, బీసీల కోసం పోరాడితే మల్లన్న ఏం చేయాలి అంటే బీసీల కోసం బతకాలి, బీసీల కోసమే చావాలి. నీకు వస్తున్న జీతం కూడా బీసీలకి ఇవ్వాలి, నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా బీసీలకి ఇవ్వాలి. మొత్తానికి నువ్వు ఒక పేద బతుకుంటా బీసీలని మంచిగా చూసుకోవాలి. దాన్ని నాయకత్వపు లక్షణాలు అంటారు. కానీ నువ్వు ఒకవైపు ఏమంటారు బ్లాక్మెయిలింగ్లు చేసి, ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఒక యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టి మొదటి నుంచి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ మల్లన్న ఎట్లా ప్లే చేసిండు. 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఎట్లా బ్లాక్మెయిలింగ్లు చేసి దండుకున్నాడు మల్లన్న అన్న విషయము మల్లన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే ఈరోజు బయటకు వచ్చి నిజాలను బయట పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. సరే, చిన్న బ్లాక్మెయిలింగ్లు చేసిండు, ఎమ్మెల్సీ అయిపోయిండు. ఈరోజు మల్లన్న పరిస్థితి ఎంతలా పెరిగిపోయింది అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బీసీల పేరు చెప్పి. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. అంటే బాగా బోర్ కొట్టింది. 1,00,000, 10 లక్షలు, కోటి బ్లాక్మెయిల్ అయింది, కొడితే పెద్దగా కొడదాము, 100 కోట్లు కొడదాము అని చెప్పేసి వీడిని బ్లాక్మెయిల్ చేస్తే 100 రాదు, డైరెక్ట్గా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పేసి ఈరోజు బీసీ గలం ఎత్తుకున్నాడు మల్లన్న. బీసీలు కూడా ఒక విషయం ఆలోచించాలండి. మల్లన్నని ప్రశ్నిస్తే బీసీలను ప్రశ్నించినట్టు కాదు. మొన్న ఒక జర్నలిస్టు అడిగిండు మల్లన్నని, ఏంటి అంటే నువ్వు హెలికాప్టర్ ఎక్కి వెళ్తున్నావు అంటే మా బీసీలము హెలికాప్టర్ ఎక్కకూడదా అని చెప్పేసి మల్లన్న సమాధానం చెప్పాడు. అది ఒక ఇండివిజువల్ క్వశ్చన్, ఒక వ్యక్తిగత ప్రశ్న. అది నీ గురించి అడిగినటువంటి ప్రశ్న. నువ్వు ఒక ఛాయ్కి డబ్బులు అడుక్కున్నోడివి, నువ్వు ఎట్లా హెలికాప్టర్ ఎక్కినవు అని చెప్పేసి వ్యక్తిగతంగా నిన్ను ప్రశ్నిస్తే బీసీలు అని చెప్పేసి వెళ్ళి దాక్కుంటావా? బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా? దీని రాజకీయాలు అంటారా? ఒకటి. రెండో విషయము, బీసీలు ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక బీసీని కాబట్టి బీసీలు ఏమైనా మూర్ఖులా? బీసీలు ఏమైనా నీకు పట్టం రాసిచ్చిరా? నువ్వు మాకు నాయకుడివి అని చెప్పేసి రాసివ్వలేదే. రాసివ్వనప్పుడు నువ్వెందుకు మీదేసుకొని మరి బీసీల నాయకుడు అయిపోతున్నావు?
ఇది ఒక్కసారి మల్లన్న కూడా ఆలోచించాలి, బీసీలు కూడా ఆలోచించాలి. మల్లన్న అనే ఒక వ్యక్తి కేవలం ఒక బ్లాక్ మెయిలర్ మాత్రమే. నిన్న మొన్న యూట్యూబ్ ఛానళ్ళు మీడియా వెనక దాక్కుని బ్లాక్మెయిల్ చేసిండు, ఈరోజు బీసీల వెనక దాక్కుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అంతే వ్యత్యాసం. కానీ మల్లన్న మారడు, ఇది నిజం. ఇది నేను చెప్తున్న నిజం కాదండి. మల్లన్నతో పాటు కలిసి పనిచేసి 1 కాదు 2 కాదు సంవత్సరాల పాటు పనిచేసి ఈరోజు బయటకు వచ్చి మల్లన్న చేసినటువంటి దారుణాలను బయట పెడుతున్నటువంటి మల్లన్న పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాట ఇదొకటి. ఇక రెండో విషయం, బీసీల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడుతున్నాడు, ఇది మనందరం చూస్తాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమే కాదు, అదేదో ఉత్సా ఇంకేదో అన్నాడు. ఈ విషయం మీద నేను ఆల్రెడీ చెప్పిన, రెడ్ల ఉత్సా అన్నాడు. నేను ఆల్రెడీ ఈ విషయం మీద మాట్లాడినా, మళ్ళీ మాట్లాడకూడదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తా, ఏంటంటే నిజంగా నీకు సిగ్గు, చరము లేదంటే కొంచెమైనా బాధ్యత ఉంటే నువ్వు నిజంగా రెడ్ల ఉత్స తాగాలి అనుకోకుంటే మరి నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి గారి, అంటే మర్యాదపూర్వకంగా చెప్తారు, రేవంత్ రెడ్డి గారి ఉత్స తాగుతున్నావు? ఈ ప్రశ్న నేను ఆల్రెడీ అడిగిన. అంటే ఉత్సా అంటే మీరేం నెగిటివ్గా అనుకోవద్దండి, ఇది మల్లన్న అన్నాడు కాబట్టి నేను అంటున్నా, జనరల్గా నేను అనను ఈ మాట. నువ్వు ఎందుకని చెప్పేసి ఒక రెడ్డి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఉత్స తాగుతున్నావు? ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి రాలేదు ఇంతవరకు? దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి, అంటే ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి, ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీలో నేను ఉండను అని చెప్పేసి రిజైన్ చేసి, పార్టీకి కూడా రిజైన్ చేసి బయటికి రా చూద్దాం. ఉందా దమ్ము అంటే లేదు. ఎందుకంటే మల్లన్నకి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అంటే ముందొక్కారు వెనకాలొక్కారు, ముందొక గన్మెను వెనకాలొక గన్మెను, ఆ అలవాటు అయిపోయింది. కేవలం బ్లాక్మెయిల్ చేస్తా, వస్తే దండుకుంటా లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటా అనడము మల్లన్నకు అలవాటు. కాబట్టి మల్లన్న ఏం పెద్ద ధీరుడు లేదా ఉద్యమకారుడు కాదు, ఆ విషయం బీసీలు గుర్తు చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇట్లా తన స్వలాభం కోసం బీసీలని వాడుకునే వాళ్ళు, తన స్వలాభం కోసం ఎస్సీలని ఎస్టీలని వాడుకునే వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వీళ్ళని ఎప్పుడు నమ్మొద్దండి, వీళ్ళని నమ్మొద్దు. ఎందుకంటే వీళ్ళ స్వలాభం పూర్తి అయిపోయిన రోజు మళ్ళీ ఆ బీసీల గురించి మర్చిపోతారు. మీ అందరికీ తెలుసు, సూట్ కేసు అన్నది చాలా ఇంపార్టెంట్ వర్డ్. సూట్ కేసు వచ్చినంత కాలం వీళ్ళు కాముగా గమ్మునుంటారు. రేపు పొద్దున మీరు వీళ్ళలాంటి వ్యక్తిని లీడర్ని చేస్తే సూట్ కేసులు తీసుకోవడం అలవాటు పడతాడు. సూట్ కేసు వచ్చినంత కాలం మెల్లగా కాముగా ఉంటాడు. సూట్ కేసు రాకపోతే మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకుంటాడు. ఆ స్టేజ్కి మల్లన్న తీసుకెళ్ళొద్దు. మల్లన్న అనే వ్యక్తి ఒక గల్లీ లీడరు, ఆ గల్లీ లీడర్గానే ఉండనివ్వండి. అంతేకాని ఆ మల్లన్నని తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటే, బీసీలందరం ఇంక్లూడింగ్ మీ, మనం అందరము నెత్తి మీద పెట్టుకుంటే రేపు పొద్దున్న ఈ మల్లన్న అనే వ్యక్తి నిజంగా మనతోటే ఆడుకుంటాడు. ఈ విషయంలో ఎట్లాంటి సందేహం లేదు. అందరూ బీసీలకి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, కొంచెం జాగ్రత్తగా ఈ మల్లన్న విషయంలో ఆలోచించండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.